నేను జిఆర్ మహర్షి. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ది నిన్నటి నుంచి ఒకటే ఇష్యూ నడుస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు కదా. సరే, రెడ్ బుక్ రాజ్యాంగము వీళ్ళు అమలు చేస్తున్నారేమో అని అనుమానం దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా అనుమానం వచ్చే విధంగా వీళ్ళ వ్యవహార శైలి నడిచింది నిన్న. ఎందుకంటే సునీల్ నాయక్ మీద కేసు ఉండొచ్చు, ఆయన ఒక కేసులో నిందితుడు కావచ్చు. ఆయన్ని బీహారు వెళ్ళి వీళ్ళు ఆయన విచారణకు రమ్మని ఆయన అడిగితే ఆయన రాలేదు కాబట్టి ఈయన ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ పట్నాకి వెళ్ళారు. పట్నాకు ఇక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా ఎస్పీ స్థాయి అధికారే కదా, ఆయనకు కూడా చట్టం అన్నీ తెలుసు కదా. తెలిసిన వాళ్ళు ఆయన మీద ఉన్నటువంటి వారెంట్ కానీ కేసు డైరీ కానీ ఏమీ లేకుండా నేరుగా పోయి ఆయన్ని తీసుకొచ్చేద్దామని అనుకున్నారో, లేదా అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమా మళ్ళీ ఇద్దాంలే అనుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు అనేది ఏమిటంటే బీహార్ వాళ్ళు, ఆయన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఐజీ స్థాయి అధికారి, హోంగార్డ్స్ కూడా ఆయన కిందే ఉంది. ఎవరు? సునీల్ నాయక్ కింద. సునీల్ నాయక్ ఇంట్లో ఉంటే తెల్లవారే 5:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి ఏదో తలుపు తట్టితే ఎవరు తట్టే, ఆయనకు కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఆయన కూడా ఐపీఎస్ అధికారి. తలుపులు తీయలేదని వీళ్ళు గోడ దూకి ఆ తలుపు తీసి వెళ్ళారు అనేది ఒక ఆరోపణ. అంటే గోడ దూకడం అనేది నేరం కదా, ఒక ఐపీఎస్ అధికారి ఇంటి గోడ దూకడము అనేది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా పోలీసులే కాబట్టి వీళ్ళకి చట్టం తెలియకుండా చేశారా తెలిసి చేశారా అనేది మనకు తెలియదు. సరే, సునీల్ నాయక్ని ఏదో విచారించారు. ఆయన ఏమంటాడంటే మా ఇంట్లో మా అమ్మగారిని కూడా అవమానించారు, వీళ్ళు ఇది చేశారు. ఈలోగా అక్కడ ఉన్న ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ గుమిగూడిన తర్వాత వీళ్ళు అక్కడ లోకల్ పోలీసుల్ని సంప్రదించడము, లోకల్ పోలీసులకి ఇన్ఫామ్ చేయకుండా, అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ పోలీసులకి ఇన్ఫామ్ చేయడం అనేది ఒక పద్ధతి. అది లోకల్ పోలీసులకి అంటే చాలాసార్లు చేయడం లేదనుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఎవరన్నా అరెస్ట్ చేస్తే లోకల్ పోలీసులు తెలియకుండానే అరెస్ట్ చేస్తున్నారు. అలాగే బీహార్ పట్నా పోలీసులకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈలోగా ఆయన ఏదో ఆరోగ్య పరీక్షలు తీసుకెళ్లారు. కోర్టు ఏం చేసిందంటే, మీ దగ్గర ఏమీ లేవు కదా, మీ దగ్గర ట్రాన్సిట్ వారెంట్ నేను ఇవ్వను, మీ దగ్గర ఏమున్నాయని ఇట్లా ఒక ఐపీఎస్ అధికారిని మీరు ఇట్లా నిర్బంధించేదానికి రావచ్చునా, కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం, అంతేకాదు 1 నెల రోజుల వరకు ఆయన అరెస్ట్ చేయడానికి వీలు లేదన్నారు. ఈ 1 నెల రోజుల్లో ఆయనకు బెయిల్ వస్తుంది. సరే, ఇప్పుడేమిటి, మన పోలీసులు అక్కడ ఇంకో ఏదో పిటిషన్ వేశారు, ఇట్లా మేము 2 సార్లు పిలిచినా ఆయన రాలేదు కాబట్టి మేము ఈ రకంగా ఆయన మేము విచారించాల్సి వచ్చింది అన్నట్టుగా ఏదో చేశారు. మరి హైకోర్టు మళ్ళీ వీళ్ళకి ఏమైనా అనుకూలంగా ఇస్తే సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఏదో విచారిస్తారు. ఇంతకీ సునీల్ నాయక్ కేసు ఏమిటి? రఘురామకృష్ణరాజును అప్పుడు టార్చర్ పెట్టారు అనే దాంట్లో నిందితుడు. సునీల్ నాయక్ ఏమంటాడు ఒక ట్వీట్లో, అయ్యా నేను ఎస్టీని లంబాడా తెగ నుంచి వచ్చాను, ఎంతో కష్టపడి చదువుకుని ఐపీఎస్ అయ్యాను, నన్ను వేధించడమే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు, అసలు 2024లో నా పేరే లేదు ఆ కేసులో, కానీ జగన్ గారి మీద లేదంటే ఇంకా మా సునీల్ కుమార్ అనే ఆయన మీద మీరు ఆయన పేర్లు చేర్చమని వాళ్ళు ఇదంతా చేయించినట్టుగా చెప్పమని నా మీద ఒత్తిడి చేశారు. అంతేకాదు రఘురామకృష్ణరాజు నాకు ఫోన్ కూడా చేశారు, వేరే వాళ్ళకు ఫోన్ చేసి ఆయన ఈ విషయంగా మీరు ఫలానా వాళ్ళ పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారు, మీరు కావాలంటే రఘురామకృష్ణరాజు గారి కాల్ డేటా పరిశీలిస్తే నిజానిజాలు వెల్లడవుతాయి అని ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఫైనల్గా దీంట్లో ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు సరే ఎవరో యూట్యూబరో ఇంకొకరినో అయితే మీరు వెళ్ళి మఫ్టీలో యూనిఫామ్లో కూడా లేకుండా వెళ్ళి అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళ హక్కులేంటో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి మళ్ళీ లాయర్లు వస్తారు, ఇదంతా జరుగుతుంది. కానీ ఒక ఐపీఎస్ అధికారి, బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి డిప్యుటేషన్ మీద జగన్ గారి గవర్నమెంట్లో వచ్చి పనిచేశారు. సరే, ఆయన మీద ఆరోపణలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఒక ఐపీఎస్ అధికారి కదా, మీకంటే ఎక్కువ క్యాడర్ అయింది, అంటే మీకంటే సీనియర్, వెళ్ళిన వాళ్ళకంటే దాదాపు ఈక్వల్ లేదా సీనియర్. మరి ఆయన్ని విచారించడానికి, ఆయన్ని తీసుకెళ్ళడానికి ఒక పద్ధతి కానీ ఒక సిస్టమ్ కానీ ఎందుకు లేకుండా వైలేట్ చేశారు? అంటే ఒక ఐపీఎస్ అధికారినే ఆ రకంగా అరెస్ట్ చేసి తీసుకురావడానికి మీరు సిద్ధపడితే ఇక మామూలు వాళ్ళది ఏముంది? మీరు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలైనట్ట కానట్ట? దానికి ఏం చెప్తారు సమాధానం? అంటే సునీల్ నాయక్ అనే అతను నిందితుడు ఈ కేసులో, అంటే నిందితుడే కావచ్చు, కానీ మీరు వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు కదా అనేది ఇప్పుడు హైకోర్టు ఆక్షేపణ. మీరు ఇట్లా వచ్చారు, గోడ కిందకు దూకారు, మీరు ఐపీఎస్ అధికారికి వారెంట్ కానీ ఏమీ లేకుండా మీరు ఆయన మీద కేసు ఏమిటో కూడా తెలియకుండా మీరు ఎట్లా వస్తారు, మేము ట్రాన్సిట్ వారెంట్ నేను ఎందుకు ఇస్తానని జడ్జి గారు ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే,
అయ్యా ఇప్పుడు మీరు ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్‌లో పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. వాళ్ళు రూడ్‌గా ప్రవర్తించారు. విధులు అంటే వాళ్ళు ఎలాగైతే వాళ్ళు పని చేయాలో అలా గాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఇష్టం వచ్చినట్లు పనిచేశారని మీరు అనేక మంది మీద కేసులు పెట్టడము, లేదంటే వాళ్ళని పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడము, వాళ్ళు ఏదో రకరకాలుగా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటున్నారు. బానే ఉంది. రేపొద్దున మీకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులందరికీ ఇది ఎదురుగాదని ఏమిటి గ్యారంటీ? రేపు ఒకవేళ మీరే మళ్ళీ అధికారంలోకి వస్తే ఓకే. మీరు రాలేదనుకోండి 29లో వైసీపీ ప్రభుత్వం వస్తే మీకు అనుకూలంగా పనిచేసిన అధికారులందరినీ ఎవరెవరైతే ఇప్పుడు రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే చూసి చూడనట్టు ఊరుకున్న పోలీసులు, లేదా పెట్రోల్ బాంబు విసురుతున్నప్పుడు నిందితులు ఎవరో పట్టుకోకుండా ఉన్న పోలీసులు, వీళ్ళందరూ కూడా రేపు బాధ్యులయ్యి వీళ్ళందరూ రేపు అనేక కేసుల్లో ఇరుక్కొని శిక్షార్హులు అవుతారా కాదా? ఇప్పుడు పోలీసులు ఏం చేయాలా? పోలీసులు ప్రభుత్వం చెప్పినట్టు వినకుండా ఉంటే వాళ్ళు ఆ ఉద్యోగం చేయలేరు. వింటేనేమో తర్వాత వచ్చే ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా వ్యవహరిస్తుందో అర్థం కాదు. ఇది ఐపీఎస్ స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిఐలు, ఎస్ఐలు వరకు ఇలా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఉంటే ఇక ప్రభుత్వ అధికారులు ఎలా నిమ్మళంగా పనిచేస్తారు? వాళ్ళ విధులను ఎలా నిర్వహిస్తారు? పూర్తిగా ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా పనిచేసే వాళ్ళనే చుట్టూరా పెట్టుకుంటే రేపు ప్రభుత్వం మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది కొంచెం ఆలోచించి మీరు ఏదైతే విమర్శించారో, మీరు ఏదైతే తప్పని గత ప్రభుత్వంలో గట్టిగా నిలదీశారో అవే తప్పులు, అవే విమర్శలు ఎదుర్కొంటున్న పనులే కూటమి ప్రభుత్వం చేసుకుంటా ఉంది. మరి ప్రజాస్వామ్యం అంటే కక్ష తీర్చుకోవడం కాదు కదా. మీరు రఘురామకృష్ణంరాజు గారి మీద కేసులు లేదా ఆయన టార్చర్ చేసిన దాంట్లో మీరు ఏమైనా చేసే హక్కు ఉంది, అది నిజంగా జరిగి అదంతా ఉంటే. కానీ ఇప్పుడు ఈ సునీల్ నాయక్ అనే ఆయన ఏదో కాల్ డేటా అంటున్నాడు కదా, దాని మీద కూడా మీరు విచారించాలి కదా, నిజంగా జరిగిందా జరగలేదా అనేది. థ్యాంక్ యూ.